హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబట్టి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో కూడా చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ హైప్ ఇచ్చి నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ఎందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను లెస్ డ్రివెన్లో 8 సీటర్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. చాలా మంది రిక్వెస్ట్ పైన. సో ఈ వెహికల్ చాలా స్పెషల్, ఎందుకంటే సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2013 9th మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2014 2nd మంత్ రిజిస్ట్రేషన్ టొయోటా ఇన్నోవా వి వర్షన్ 8 సీటర్ వెహికల్ అనమాట. సో ఈ వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ లో మీకు చూసుకుంటే ఇది 2013 9th మంత్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అయినా 2014 2nd మంత్ లో రిజిస్ట్రేషన్ అయింది అనమాట. సో ఎందుకంత యాడెడ్ అడ్వాంటేజ్ అంటే, సో ఈ వెహికల్ ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయిందో అది 2014 లో, కాబట్టి 2014 నుంచి మనకు 15 years అనేది క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. సో 2013 లో మ్యానుఫ్యాక్చరింగ్ అయినా కానీ అది రేపు పొద్దున మీరు రెన్యువల్కి వెళ్ళినప్పుడు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే 1 year ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఎక్స్టీరియర్స్ వైజ్ కు మీరు చూసుకుంటే ఇది 2013 వి వర్షన్ 8 సీటర్ కాబట్టి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్రంట్ హెడ్ లైట్స్ అయితే ఎక్స్ట్రాడినరీ కండిషన్ లో మెయింటైన్ చేస్తుందండి. ఆల్మోస్ట్ న్యూ వెహికల్ కండిషన్ లో ఉంది. హెడ్ లైట్స్ అయితే మీరు చూసుకోవచ్చు. ఫాగ్ ల్యాంప్స్ కూడా ఆల్మోస్ట్ మీకు క్లారిటీ కానీ స్క్రాచెస్ కానీ ఎవ్రీథింగ్ అంత బ్యూటిఫుల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఫ్రంట్ బంపర్ కూడా అవైలబుల్ ఉంది చూడండి. అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ అండర్ బాడీలో కూడా మీకు ఎక్కడ కూడా యాక్సిడెంటల్ కానీ ఫ్లడ్ మాత్రం ఏం లేదనమాట. సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ లో మీరు చూసుకుంటే, సో వెహికల్ వచ్చేసి ఏంటంటే 2500 cc 4 cylinder ఇంజిన్ తో వస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు వెహికల్ ఇంజిన్ ఇంటీరియర్స్ చూపిస్తాను చూడండి. సో వెహికల్ బానెట్ వైస్ చూసుకుంటే మనకు బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ ఫ్రంట్ షో ప్యానెల్ కూడా చూడండి. ఫ్రంట్ షో ప్యానెల్ లో మీకు ఇక్కడ ఇన్నోవాలో మీకు ఒక కోడింగ్ కూడా ఉంటుంది అనమాట. సో ఫ్రంట్ షో ప్యానెల్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఆప్రాన్స్ కూడా మీరు చూసుకోండి, ఆప్రాన్స్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ కి ఏబిఎస్ కూడా అవైలబుల్ అని చూడండి. అన్ని క్యాప్స్, కూలెంట్ కానీ బ్రేక్ కానీ అన్ని క్యాప్స్ కూడా అవైలబుల్ కండిషన్ లో ఉందన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన మీకు ఇంజన్ ఇంటీరియర్స్ చూడండి. సో ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏమీ లేవన్నమాట. సో వెహికల్ వచ్చేసి 2500 cc తో వస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన మీకు సైడ్ వేస్ లో చూపిస్తాను చూడండి. సో వెహికల్ కి వచ్చేసి ఏంటంటే బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ ఉన్నాయన్నమాట. సో వెహికల్ టైర్స్ కండిషన్ చూసుకుంటే అప్ టు 80% వరకు టైర్ కండిషన్ ఉందన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన టైర్ సైజ్ చూసుకుంటే 250 205/65 R15 అనమాట. వెహికల్ వచ్చేసి మీకు సిల్వర్ కలర్ అలైవీల్స్, దాంతో పాటు ఇంటిగ్రేటెడ్ మీకు డిస్క్ బ్రేక్స్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంటర్ కూలర్ బ్యాజింగ్ ఫెండర్ పైన ఉంటుంది. ఓఆర్విఎం వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు. బాడీ కలర్ ఓఆర్విఎం ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్ తో పాటు మీకు ఇక్కడ రైన్ వైజర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే బాడీ పట్టీస్ వేయించారు. అండ్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అనేది కంపెనీ నుంచి వస్తుంది. అండ్ మీకు అడిషనల్ క్రోమ్ స్కఫ్ లైట్స్ అనేవి అడిషనల్ గా వేయించారు. వెహికల్ కి వచ్చేసి ఏంటంటే 2013 గ్లాసెస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రంట్, రేర్ అండ్ మిడిల్ లో కూడా 2013 గ్లాసెస్ ఉన్నాయి. అండ్ అడిషనల్ గా ఇక్కడ క్రోమ్ పట్టి ఒకటి వేయించారనమాట. సో వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ వైజ్ లో మీరు చూసుకుంటే, సో ఇక్కడ మీకు పవర్ విండోస్ వర్కింగ్ కండిషన్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ ఒకటి వర్కింగ్ లో లేదు, అది మీకు కావాలంటే నేను చేపించిస్తాను. సో బ్యాక్ సైడ్ వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ ఇక్కడ క్రోమ్ హ్యాండిల్ కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వుడెన్ ఫినిష్ వచ్చింది. సో ఇన్నోవాలో ఉంటుంది, ఒక బాటిల్ హోల్డర్ వస్తుంది దీనికి. రైట్ సైడ్ డోర్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ ఇంటీరియర్స్ లోకి మీరు వస్తే, సో డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ మీరు ఇక్కడ చేసుకోవచ్చు చూడండి కిందికి. సో వర్కింగ్ లోనే ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మిర్రర్స్ మనము ఇంటర్నల్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్యూయల్ ఓపెనింగ్ అండ్ దాంతో పాటు ఇక్కడ మీకు బానెట్ ఓపెనింగ్. అండ్ వెహికల్ స్టార్ట్ చేసి కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ వచ్చేసి ఏంటంటే లెస్ డ్రివెన్ అని చెప్పాను కదా. సో వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకోండి, ఓన్లీ 1,02,000 kilometers మాత్రమే తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ అండ్ సింగిల్ ఓనర్. అండ్ ఎక్కడ కూడా మీకు వెహికల్ లో మాల్ ఫంక్షనింగ్ అనేది లేదనమాట. అండ్ వెహికల్ సంబంధించి స్టీరింగ్ వీల్ చూడండి, అడిషనల్ గా మీరు
క్రోమ్ కలర్ స్టీరింగ్ వీల్ వేయించారు. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉంది. సో డ్రైవర్ సైడ్ అండ్ కో ప్యాసింజర్ అండ్ స్టీరింగ్ మోల్డెడ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ ఉంది. డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ ఉందన్నమాట. ఎయిర్ బ్యాగ్ ఇక్కడ మీరు చూసుకోండి. అండ్ దాంతోపాటు గ్లో బాక్స్ అండ్ సెంటర్ లో కన్సోల్ లో మీరు చూసుకుంటే టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి చూడండి. అండ్ దాంతోపాటు 12 వోల్ట్ సాకెట్ ఇక్కడ అండ్ సిగరెట్ లైటర్ ఉందన్నమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే గేర్ బాక్స్ లో 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది అనమాట, 1 రివర్స్. సో వెహికల్ సంబంధించిన రేర్ వ్యూ కెమెరా కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించి హ్యాండ్ బ్రేక్ కూడా చూడండి. అండ్ హార్మ్ రెస్ట్ కూడా ఇక్కడ స్టోరేజ్ కూడా అవైలబుల్ ఉంది. సీట్ కవర్స్ అయితే టొయోటా సీట్ కవర్స్ ఉన్నాయన్నమాట. సో లెఫ్ట్ సైడ్ డోర్ కూడా మీరు చూడండి. అండ్ వెహికల్ సంబంధించిన సో ఇక్కడ లైట్స్ కూడా అండ్ సన్ గ్లాస్ హోల్డర్ అండ్ సన్ షేడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ వెహికల్ సంబంధించిన టిల్టబుల్ అడ్జస్ట్మెంట్ స్టీరింగ్ కూడా ఉంది చూడండి. సో టిల్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ వెహికల్ సంబంధించిన సో ఇక్కడ మీకు చూసుకుంటే బ్యాక్ సైడ్ కూడా మీరు చూడండి, బ్యాక్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు 8 సీటర్ వెహికల్ అనమాట. సో ఇక్కడ మనకి మధ్యలో 3 మెంబర్స్ కూర్చోవచ్చు. అండ్ వెహికల్ సంబంధించిన మిడిల్ రో సీటింగ్ లో మీకు వచ్చేసి ఏంటంటే మిడిల్ రో సీటింగ్ వచ్చేసి సో కంఫర్ట్ చాలా బాగుంది. లెగ్ రూమ్ కానీ హెడ్ రూమ్ కానీ చాలా బాగుంది అనమాట. అండ్ ఏసీ స్విచ్చెస్ ఇక్కడ ఉన్నాయి. అండ్ లైట్ స్విచ్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ ఏసీ వెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ సీటింగ్ అయితే చాలా బాగుంది. ఎక్కడ కూడా సీట్ లో డ్యామేజెస్ లేవు. అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే బ్యాక్ సైడ్ లో మీకు సో మనకి బ్యాక్ సైడ్ లో వచ్చేసి ఏంటంటే మీకు టైల్ ల్యాంప్స్ అనేవి ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ ఎక్కడ కూడా స్క్రాచెస్ డెంట్స్ కానీ లేవు. క్రోమ్ ఫినిష్ చేయించారు. ఇది BS4 వెహికల్ అనమాట. సో గ్లాస్ కి వచ్చేసి డీఫాగర్ అండ్ దాంతో పాటు వైపర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ స్పాయిలర్ విత్ స్టాప్ ల్యాంప్ అండ్ 2013 గ్లాసెస్ ఉన్నాయి అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఇంకొకటి ఏంటంటే సో వెహికల్ సంబంధించిన డిక్కీ డోర్ కూడా చూడండి, ఒరిజినల్ కండిషన్ లో డిక్కీ డోర్ అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ మీకు క్వార్టర్ ప్యానెల్ సంబంధించిన రోబోటిక్ పంచెస్ కూడా మొత్తం చూసుకోండి. సో క్వార్టర్ ప్యానెల్ సంబంధించిన రోబోటిక్ పంచెస్ అన్ని కూడా అవైలబుల్ ఉంది. సో ఆల్మోస్ట్ 200 లీటర్స్ బూట్ స్పేస్ కూడా ఉంటుంది. అండ్ మీకు కావాలనుకుంటే ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. అండ్ మిడిల్ రో సీటింగ్ సో ఒకసారి మిడిల్ రో సీటింగ్ కూడా చూపించండి. సో మిడిల్ రో సీటింగ్ కూడా క్వాలిటీలో ఉందన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన జాక్ ఇక్కడ అవైలబుల్ అని చూడండి. సో వెహికల్ సంబంధించిన జాక్ అండ్ వెహికల్ సంబంధించిన స్టెప్నీ టైర్ కండిషన్ చూడండి. ఆల్మోస్ట్ 100% స్టెప్నీ టైర్ కండిషన్ ఉంది. అండ్ అండర్ బాడీ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఎక్కడ కూడా యాక్సిడెంటల్ కానీ ఫ్లడ్డెడ్ కానీ ఏది లేదనమాట, యాక్సిడెంటల్ కూడా లేదు. అండ్ బ్యాక్ సైడ్ మీరు ఇక్కడ చూసుకుంటే బ్యాక్ బంపర్ తో పాటు సో ఇక్కడ మీకు కెమెరా అవైలబుల్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ అయితే చాలా బాగుంది అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో మీరు చూసుకుంటే సో ఇక్కడ మనకు డీజిల్ ఓపెనింగ్ ఉంది. అండ్ దాంతోపాటు వెనక టైర్స్ కూడా చూడండి, డ్రమ్ బ్రేక్స్ అవైలబుల్ ఉంది. లెఫ్ట్ సైడ్ డోర్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉందన్నమాట. వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా చూసుకోండి. సో టాప్ పొజిషన్ లో కూడా ఎక్కడ కూడా యాక్సిడెంటల్ కానీ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏవి అవైలబుల్ లేవన్నమాట. సో వెహికల్ మనం ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో ఈ బండి కూడా ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు అన్ని కూడా నీట్ గా ఇన్స్పెక్ట్ చేశారు అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు రోబోటిక్ పంచెస్. సో బాడీకి అన్నిటికీ ఉన్నాయన్నమాట. అండ్ గ్లాసెస్ కూడా ప్రతి గ్లాసెస్ అండ్ డోర్స్ కూడా అన్ని కూడా మీరు మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాల్సింది ఏంటంటే గ్లాస్ ఒక్క గ్లాస్ కూడా మారలేదండి ఇప్పటి వరకు. సో అంత జాగ్రత్తగా వాడారనమాట. వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది. వెహికల్ కి వచ్చేసి ఏంటంటే ఫుల్ మ్యాటింగ్ అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ లో కూడా మీరు చూసుకుంటే సో బ్యాక్ సైడ్ లో కూడా మంచి మ్యాట్స్ వేయించారు. సో వెహికల్ సంబంధించిన టాప్ కూడా చాలా బాగుంది చూడండి. టాప్ కూడా చాలా బాగుంది. అండ్ వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ వైజ్ చూసుకుంటే దీనికి వచ్చేసి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 2026 వరకు ఇన్సూరెన్స్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్ చేసుకుంటే దీనికి వచ్చేసి ఏంటంటే అప్ టు 80 to 90% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. మీకు సిబిల్ బాగుంటే, సిబిల్ బాగాలేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మన దగ్గర ప్రైవేట్ ఫైనాన్స్ అనేది అవైలబుల్ ఉంది. మీకు ఓన్ హౌస్ ఉండి లేకపోతే ఓన్ హౌస్ గ్యారెంటీ ఎవరని ఇస్తే మాత్రం అప్ టు 70% వరకు మీకు నేను ఫైనాన్స్ చేపిస్తాను అనమాట విత్ ఇన్ తెలంగాణ అండ్ ఏపీ. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది మన 8,95,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టాం అనమాట. అస్సలు మిస్ అవ్వకండి. సో ఇలాంటి తక్కువ తిరిగిన కిలోమీటర్స్ లో ఇన్నోవా దొరకాలంటే చాలా కష్టం. 1,02,000 కిలోమీటర్స్ మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకుంటే మాత్రం బండి మాత్రం వదలరు, అంత క్వాలిటీలో ఉంది బండి. సో ఇంటీరియర్స్ కానీ ఎక్స్టీరియర్స్ కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అస్సలు మిస్ అవ్వద్దండి ఈ బండి. 1,02,000 కిలోమీటర్స్ జరిగింది.
ఎందుకంటే కస్టమర్ దగ్గర కూడా ఒక ఆఫర్ రన్ అవుతుంది అనమాట. మీరు ఫస్ట్ మన ఆఫీస్ దగ్గరకు వచ్చేసేయండి. సో మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసిందంటే 100 ఫీట్ రోడ్ మాదాపూర్ బిసైడ్ పంచకట్టు దోశ హైదరాబాద్ అనమాట. సో ఇది ఢిల్లీ వెహికల్ అయితే అసలు మాత్రం కాదు. సో ఒరిజినల్ హైదరాబాద్ వెహికల్ అనమాట. సో వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ని మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.